బాధ్యతకు భరోసా గిరిజన యువతకి దక్కిన విజయం. తూర్పుగోదావరి ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామం. ప్రకృతి అందాలను పక్కన పెడితే ఇక్కడ ఎక్కువగా కనిపించేది పేదరికం, కష్టాలు. నాగవిజయ జీవితం కూడా ఎందుకు మినహాయింపు కాదు. అయితే పేదరికం ఆమె కలలను అణిచివేయలేకపోయింది. చదువుకోవాలనే తపన ఆమెను ముందుకు నడిపించింది. చిన్ననాటి నుంచే చదువుపై ఆమెకున్న శ్రద్ధను గమనించి ఆమె భర్త ధర్మరాజు ఆమెకు పూర్తిగా అండగా నిలిచారు. ధర్మరాజు కూడా బీఎస్సీ బీఈడీ చదివారు. కుటుంబ పోషణకు ఆటో డ్రైవర్గా పనిచేస్తూ భార్య కల నెరవేర్చడానికి ఆయన వెనుకడుగు వేయలేదు. ఆయన ప్రోత్సాహంతోనే నాగవిజయ తన చదువును కొనసాగించారు. వివాహమై బిడ్డకు తల్లి అయినప్పటికీ చదువును మాత్రం ఆపలేదు. నాగవిజయకు మొదట్నుంచి ఉపాధ్యాయ వృత్తిపై ఎంతో మక్కువ. ఆ కలను నిజం చేసుకోవడానికి ఆమె ఎంతో కష్టపడ్డారు. పట్టుదలతో ఏపీ మెగా డిఎస్సి 2025 పరీక్షకు సన్నద్ధమయ్యారు. అకుంఠిత దీక్ష, అంకిత భావం ఆమెను విజయానికి చేర్చాయి. పరీక్షల్లో విజయం సాధించి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. మా పేరు నాగవిజయ, మాది పి గొందూరు. ఈ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఈ గవర్నమెంట్ వల్ల వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇది వరకు గవర్నమెంట్ ఇస్తారని ఎంతో ఎదురు చూసాం, కానీ ఇవ్వలేదు. తర్వాత ఈ గవర్నమెంట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి అనుకున్నాం. ఎట్టగాలకి గవర్నమెంట్ వచ్చేసింది. మాకు డిఎస్సి నోటిఫికేషన్ మీద తొలి సంతకం అనేది పెట్టడం జరిగింది. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ డిఎస్సి ప్రక్రియ అనేది త్వరగా పూర్తి చేశారు. ఇప్పుడు ఎట్టగాలకి మాకు ఆర్డర్స్ తీసుకోవడానికి అమరావతి రమ్మన్నారు. అందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. జాయినింగ్ ఆర్డర్ అనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేతుల మీదుగా తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా మా జీవితాల్లో వెలుగునైతే నింపింది మాత్రం ఈ గవర్నమెంటే. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఆమె సాధించిన విజయం ఎంతో మందికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు, నిరుద్యోగులకు స్ఫూర్తినిస్తుంది. పట్టుదల ఉంటే ఎంతటి కష్టాన్నైనా అధిగమించి విజయం సాధించవచ్చని నాగవిజయ నిరూపించారు.